తెలంగాణ పేపర్. యా, రెడ్ల రాజ్యం రాష్ట్రంలో అన్ని పదవుల్లో రెడ్ల ఆధిపత్యం. సీఎంఓలో దాదాపు తన కులపోళ్ళే. కేబినెట్ నుంచి కార్పొరేషన్ పదవుల దాకా, టిఎస్పిఎస్ చైర్మన్ నుంచి పోలీస్ కమిషనర్ల దాకా పాత అధికారులను పీకేసి మరీ రెడ్లకు పోస్టింగులు. అందరూ సమానమే అంటూ తన కులపోలకే పెత్తనం. విమర్శలకు కారణమవుతున్న కాంగ్రెస్ తీరు. అయితే ఇది ఇంకోటి, ఇది వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలాన కూర్చున్న ముఖ్యమైన పదార్థాలన్నీ ఎగురుకుంటూ వస్తాయి. తెలంగాణలోనూ ఇప్పుడు అదే జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా ఓ రెడ్డి ఉన్నారు. ఇంకేముంది, మంత్రి పదవులు మొదలు కార్పొరేషన్ పదవుల దాకా, సీఎంఓ నుంచి శాఖల అధిపతుల దాకా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తన కులపోలను కూర్చోబెడుతున్నారు. 50% పైగా ఉన్న బీసీలకు 1-2 పదవులు బిచ్చమేసి అన్ని తన వాళ్ళకే ఇచ్చుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇగో రెడ్డి, ఇదంతా రెడ్డి సామ్రాజ్యం. ఇగో ఈయన వేమారెడ్డి, ఇగో కోదండర్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, ఈయన మహేందర్ రెడ్డి, ఈయన పోలీస్ బాస్ రెడ్డి, ఈయనేమో మన హైకోర్టు నారాయణ రెడ్డి కావచ్చు ఈయన పేరు, మొన్న కొత్తగా తీసుకున్నాడు. ఇగో ఇది మన గుంపు మేస్త్రి రెడ్డి. అంటే ఇంకా మెయిన్ రెడ్లే వేయలేదు. ఇది వెంకట్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి, అటు పోతే పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఇట్లా రెడ్లు ఉన్నాయి. ఎక్కడ రెడ్లు అక్కడ ఉన్నాను. ఇక్కడ దేవిరెడ్డి ఉన్నాడు. ఇక ఈ అందరు రెడ్డిలే ఉన్నారు. ఇక్కడ నేను నీకు పంపే కదా, అది పెట్టు, కార్పొరేషన్ సంబంధించి. ఇది పటేల్ రమేష్ రెడ్డి ఓసి, ఏంటి, టీజీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. శివసేన రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. ఇటు కిందికి వస్తే అవినాష్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇటు వస్తే కమ్మ ఓసి, మళ్ళా విజయబాబు ఈ పక్కన వేడు, టీజీ కార్పొరేషన్ హౌసింగ్ ఫెడరేషన్. ఇక రాయల నాగేశ్వరరావు ఓసి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్. ఇక ఇటు కిందికి వస్తే మళ్ళా జగదీశ్వరరావు ఓసి వెలమ, జంగారావు రెడ్డి ఓసి రెడ్డి, మనమాల మోహన్ రెడ్డి రెడ్డి, ఇట్లా మళ్ళా చల్ల నరసింహ రెడ్డి రెడ్డి, ఇక్కడ జాగ్ ప్రసాద్ ఓసి బ్రాహ్మణ్. ఇగో ఇక్కడ రెడ్డి, మళ్ళా రామ్ రెడ్డి మల్లారెడ్డి, అయితా ప్రకాష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, వెంకటరామారెడ్డి. అంటే రెడ్డిలు 10 మంది ఉన్నారు. వీటితో పాటు కమ్మోళ్ళు 5 ఉన్నారు. వెలుమైన 1 ఉన్నాడు. బాపనైన 2 ఉన్నారు. బాపనోళ్ళు 50,000 మంది కూడా ఉండరు. రాష్ట్రంలో 1 ఉన్నాడు. అంటే వాళ్ళ పంతం ఎట్లా ఎక్కించుకుంటారో చూడరు. ఈ 37 కార్పొరేషన్లల్లా 20 మంది ఓసీలే ఉన్నారు. ఎస్టీ 3 ఉన్నారు. ఎస్సీ 1 ఉన్నారు. చూడుర్రి, ఆ ఎస్సీ ఎక్కడ తలగబడినాడు ఒక్కడు. ఇది ప్రీతం అది ఎస్సీ కార్పొరేషన్ కాబట్టి ఎస్సీకి ఇచ్చిండ్రు, లేకపోతే ఇవ్వకపోవు. ఎస్సీ కార్పొరేషన్ కాబట్టి ఎస్సీకి ఇచ్చిండ్రు. మీ ఎస్సీలలో ఈ ప్రీతం అనేటోడు కూడా మాదిగ కాదు. వీడు చూడుర్రి, మాదిగ కాదు, మాల కాదు. అరే మీరు మాదిగ కాదని నొక్కి పట్టి చెప్తాను ఎందుకను. ఎస్సీలల్లా అత్యధికంగా ప్రజలు ఉన్నది మాదిగ వారు కాబట్టి మాదిగ వారు అని చెప్తారు ఎప్పటికప్పుడు. తర్వాత మాలవారు ఉన్నారు, 15 నుండి 20 లక్షల మంది ఎంతో ఉన్నారు. మాదిగ వారు 50 లక్షలు ఉన్నారు. తెలంగాణలో పెద్ద 2 కులాలు తీసుకుంటే ఒకటి ముదిరాజు కులము, ఒకటి మాదిగ కులం. సరి సమానంగా ఉంటారు. ఇక వాళ్ళు 50 లక్షలు, వీళ్ళు 50 లక్షలు. వీళ్ళే పావులం అంటున్నారు తెలంగాణలో. కానీ ఈ 2 కులాలు కడితే కూడా అధికారం చేంజ్ అయిపోతుంది, కానీ కలవరు, కలిసేటట్టు వీళ్ళు చేయరు. ఓకే, వీడు ఓసీఓడో లేకపోతే వెలుమైనో లేకపోతే రెడ్డి అయినో బాపనోడో కలవకుండా చెప్తాను. మన బుద్ధి ఏమైపోయా, ఇప్పుడు నువ్వు ముదిరాజు, నేను మాదిగని అనుకుందాం. ఇప్పుడు ఇద్దరం కలిసి ఇట్లున్నది బిడ్డ అని మాట్లాడేటప్పుడు అరే బాగానే ఉన్నది కదా, మరి ఇద్దరం కలిసి నడదామా అన్న సోయి రావట్లేదు. ఇంకా చెప్తే మన కేసీఆర్ అన్న జయ అంటారు, లేకపోతే రేవంత్ రెడ్డి అన్న జయ అంటారు, లేకపోతే మోడీ అన్న జయ అంటారు.
హిందుత్వం శివాజీ మహారాజు ఇక్కడోడా? శివాజీ మహారాజు నీకు వచ్చి నీ పొలానికి నీళ్లు పెట్టి దుక్కి తిండిండా? నీ సమ్మక్క సారక్కలతో కలిసి ఫైటింగ్ చేసిండా? అసలు శివాజీ మహారాజుకి తెలంగాణకి సంబంధమే లేదు. ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడిందో, శివాజీ మహారాజు కూడా తన రాజ్యం కోసం ఇతర రాజ్యాలలో ఉన్న రాజులతో కొట్లాడిండు. దానికి హిందుత్వానికి ఏం సంబంధం? ఇక్కడ ఉన్న బీసీలంతా ఈ మధ్య శివాజీ మహారాజు పిచ్చిలో పడ్డారు. మళ్ళీ ఇంకోటి శివాజీ మహారాజు కూడా ఆయన దోస్తులు మొత్తం ముస్లింలే, మంత్రులంతా ముస్లింలే. కాబట్టి నేనేమంటానంటే, ఇక్కడ రెడ్ల రాజ్యం మొత్తం రెడ్ల రాజ్యం చేసిండు. రెడ్ల రాజ్యం చేసి బీసీలను ఎస్సీలను ఆగం పట్టించిండు. ఇక్కడ సంతోషపడేది ఏంటంటే, ఈ మధ్య ఆల్ పేపర్స్ బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి చర్చలు పెడుతుంది. ప్రత్యేకంగా వార్తలు కూడా రాసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా చూడండి, 50% పైగా ఉన్న బీసీలకు 1-2 పదవులు బిచ్చమేసి అన్ని తన వాళ్ళకే ఇచ్చుకుంటున్నారని విమర్శ. చూడండి, 100% ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ అని మెన్షన్ చేయకుండా రాస్తారో వాడు వెలుగోడు కావచ్చు, ఆంధ్రజ్యోతోడు కావచ్చు, ఈనాడోడు కావచ్చు, ఈ పేపర్లన్నీ బైకాట్ చేయండి. 50% పైగా ఉన్న బీసీల మీద చర్చ నడవాలి రాజకీయంగా. 20% పైగా ఉన్న 23% ఉన్న ఎస్సీల మీద చర్చ జరగాలి. 13-14% ఉన్న ఇదే మన ఎస్టీల మీద చర్చ జరగాలి. మన సీట్లు ఎటుపోతున్నాయి చైతన్యం కూడా రావాలి. నేను అదే అంటున్నా, బీసీ యువకులు రారి, మీకు ఎలాంటి సబ్జెక్ట్ నేర్పాలో అలాంటి సబ్జెక్ట్ నేర్పుతా. ఎంత చక్కగా మిమ్మల్ని వ్యక్తులుగా తయారు చేయాలో చేస్తా. తమ్ముడు ఒకప్పుడు నా దగ్గరికి రాకముందు ఒక అమితమైన ఆవేశంలో ఉంటుంది, అంతే కదా, ఎగరాలే గుద్దాలే. ఎందుకు వచ్చిందంటే తమ్ముడు చిలుక ప్రవీణ్ అన్నాడు ఎవరన్నా అంటే కొడదామని వచ్చింది కోపంగా. మొన్న కూడా ఆ రోజు మన కటింగ్ షాప్ పోయినప్పుడు ఆ రోజు అన్న కొట్లాడదాం ఏదాకా ఇదేగా మనోడు చెప్పేది ఇదే, గుద్దుతాం, చంపుదాం, కొడదాం, ఇదే అంటాను అన్నట్టు. అది కాదు తమ్ముడు, కొట్టుకుంటా పోతే ఇక కొట్టుకుంటా పోడే ఉంటది జీవితంలో, ఏముండదు, కొడతావు, జైలు పడతావు, ఇదేనా జీవితం? అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మన ఎవరు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ, నా ఆవేశం ఏంటంటే అన్న, ఇప్పుడు దేశం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. 75 ఏళ్ళు వచ్చినా కూడా దేశం యొక్క రాజ్యము అయితే వాళ్ళ పాలన ఏదైతే ఉందో అధికంగా రెడ్లు, వెలుమలు, బ్రాహ్మణులు, కొమట్లు వీళ్ళే పాలిస్తున్నారు. అయితే అట్లా వాళ్ళు పాలించడం తప్పేం లేదు, వాళ్ళ మనం తిట్టాల్సిన అవసరమే లేదు. ఒక విధంగా నువ్వేం చెప్తావు, నీ ఓటు ఎటెత్తాను, అది బుద్ధి తక్కువ పని. అది అయితే నువ్వు ఓటు విలో చెప్పాలి. చెప్పేటోళ్ళు తక్కువ ఉన్నారు. కదర్ కృష్ణ, విశారద మహారాజు, ఇంకా పోతే మన జిలకర శ్రీనివాస్ అన్న, అటుపోతే కాశీం సారు, ఇలాంటి కొంతమంది మేధావులు ఉన్నారు. మన బీసీలకు వస్తే కంచె ఐలయ్య యాదవ్ సార్ ఉన్నాడు. వీళ్ళు మాత్రమే, ఈ 4-5 మాత్రమే ఉన్నారు. మరి మన ప్రజలు ఎంత ఉన్నారు? 3.5 కోట్ల మంది ఉన్నారు. 3.5 కోట్ల మందికి ఈ ముగ్గురు చెప్తే ఎక్కడెక్కాలి? కనీసం 40 లక్షల మంది దీన్ని చర్చకు పెట్టాలి ప్రతిరోజు. రావాలన్నా యువకులు. అందుకే రాండి, మీరు బయటికి వస్తే, మమ్మల్ని సంప్రదిస్తే, ఓటు విలువ ఏంటిది, ఓటు ఎటు పడితే దాని విలువ పెరుగుతుంది, ఓటు ఎవరికి వేస్తే విలువ పెరుగుతుంది, మన రాజ్యం వస్తుంది, అది తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఊర్లలో ఎక్కడైతే యువత ఉంటుందో, ఇప్పుడు నేను నీ దగ్గర రాకముందుకు ఒక ఆవేశంగా ఉండే, నేను ఒక కోణంలో ఉండే, అరే ఎక్కడ అన్యాయం జరిగినా కొట్లాడాలి, పోవాలి, ఏదో చేయాలన్నా. అయితే నాకు నీ దగ్గర నుంచి వచ్చింది ఏంటంటే, ఎంతసేపు కొట్లాడితేనే గల్లబడితేనే రాదు, కొంత శాంతియుతంగా పోరాటం చేయాలి, కరెక్ట్ పాయింట్ ని పట్టుకొని ఎదిరించాలన్న తత్వం నాకు ఏర్పడింది. కానీ ఊర్లలో యువకుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ఈ ఖచ్చితంగా యువకులు క్వశ్చన్ చేస్తారు అన్న ఒకటి గ్రహించినారు. ఈ రాజకీయ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. అయితే ఊర్లలో యువతను ఏం చేస్తున్నాయి అంటే, వీళ్ళ రాజకీయ నాయకులు వెనకాల దింపుకోవడం మొదలుపెట్టి. దింపుకోవడం అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలివికాళ్ళోడు కాదు, విజన్ ఉన్నోడు కాదు, ఒక ఫిలాసఫర్ కాదు. ఈయన దగ్గర పైసలు ఉన్నాయి. ఈ పైసలు ఎస్సీ వన్ దగ్గర, బీసీ వన్ దగ్గర, ఎస్టీ దగ్గర ఉండదు. కోటి రిజిస్ట్రేషరే, కోటి రిజిస్ట్రేషన్ శిల్కప్రాయిని కొట్టి రాపా, లేకపోతే దినేష్ని కొట్టి రాపా అంటూ ఉరికేస్తారు. వానికి ఎప్పుడైతే మనం నాలెడ్జ్ ని అందించగలుగుతామో వాడు రేవంత్ రెడ్డి దగ్గర పోడు, మన దగ్గరికి వస్తాడు. కాబట్టి మనకు ఆర్థికంగా ఆలోచన పరంగా ఎదిగినప్పుడు తప్పకుండా మన వర్గాలు కూడా అధికారాన్ని అందుకుంటాయి. ఇక